ఎక్కువగా ఈ ఫుడ్ తయారీకి సంబంధించినటువంటి కేంద్రాలు ఏ ప్రాంతంలో ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు సార్ హైదరాబాద్? అది పర్టికులర్ ప్లేసెస్ లేదు, అది అన్ని చోట్ల ఇది జరుగుతుంది. సప్లై చైన్ అది ప్రిపరేషన్ ఒక దగ్గరికి ప్రిపేర్ అయ్యి మోస్ట్లీ ఇక్కడ రాజేంద్ర నగర్, శంషాబాద్ ఈ ఏరియాలో కూడా మేము ఆక్వా కేసెస్ బుక్ చేశాము. బట్ సప్లై అన్ని చోట్ల జరుగుతుంది, బయటకి రాష్ట్రం నుంచి కూడా వస్తుంది అది. సో అన్ని చోట్ల మన టీం ఇప్పుడే నిఘా పెట్టి ఉన్నాము. అండ్ ఇప్పటివరకు అన్ని జోన్లో కూడా మేము కేసెస్ కూడా బుక్ చేశాము. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో సీజన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్ మార్కెట్లో కెమికల్ ద్వారా ఎక్కువగా పండిస్తూ ఉంటారని చెప్తారు. సో ఆ స్టాక్స్ని ఏమన్నా గుర్తించారా? వాళ్ళ మీద ఏమన్నా కేసు నమోదు చేశారు? సో ఇది ఎండాకాలం వచ్చిన తర్వాత మన మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్, కర్డ్, పనీర్, తర్వాత ఇది ఫ్రూట్ జ్యూసెస్, అది డిమాండ్ చాలా పెరుగుతుంది. సో ఎలాంటి సమయంలో ఈ అడల్ట్రేషన్ రావడానికి, అడల్ట్రేటెడ్ ఫుడ్ రావడానికి మార్కెట్లో చాలా అవకాశం ఉంది. సో మన స్పెషల్ ఫోకస్ ఇప్పుడే మేము ఈ ఫ్రూట్ జ్యూసెస్ పైన, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ పైన కూడా పెట్టి ఉన్నాము. ఇప్పటివరకు లాస్ట్ వీక్ కూడా మేము కొన్ని మ్యాంగో గోడౌన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి రేట్ కూడా చేసాము. వాళ్ళు ఇథిలిన్ రైపనర్, అది ఒక ప్యాకెట్ అది 10 kg వరకు మ్యాంగోకి అలౌడ్ ఉంది. బట్ వాళ్ళు ఓవర్ డోస్గా 10 kg కోసం 2-3 ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఒక అవగాహన కార్యక్రమం ఇక్కడ పెట్టాము. వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చాము. తర్వాత ఈ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా కొన్ని చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం, తర్వాత ఈ అవుట్డేటెడ్ పల్ప్ యూజ్ చేయడం అదే జరుగుతుంది. సో వాళ్ళ పైన కూడా మన టీం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. మిల్క్లో కూడా ఈ సమ్మర్ అంటే ఈ ఐస్ క్రీమ్ కోసం చాలా ఫేమస్. సో ఐస్ క్రీమ్లో కూడా కొంతమంది చీప్ ఇంగ్రీడియంట్స్, తర్వాత ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్స్, కొన్ని ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేస్తున్నారు. సో అది చాలా డేంజరస్ ఉంది. అండ్ కొంతమంది మిస్ బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. ఇది ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసే టైంలో కొంతమంది ఇది వెజిటేబుల్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. ఆ వెజిటేబుల్ పామ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఇది ఐస్ క్రీమ్ కాదు, అదే పేరు ఫ్రోజన్ డెజర్ట్. బట్ తర్వాత కూడా మిస్ బ్రాండింగ్ చేసి ఐస్ క్రీమ్ లాగా సేల్ చేస్తున్నారు. సో ఈ అన్ని విషయపైన మేము ఇప్పటివరకు కూడా కేసెస్ బుక్ చేశాము. ఇప్పుడు కూడా మన టీమ్స్ దీనిపైన రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వాళ్ళపైన యాక్షన్ చేయడం జరుగుతుంది.